అధ్యక్షులు మిత్రుడు దేవ్ గారు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాట భాస్కర్ గారు, కన్నాకర్ గారు, వెంకన్న గారు, ఉన్న వెంకన్న గారు, ఎడలి యాకయ్య గారు, ధనంజయ గారు, నాయకురావు గారు, తుకారాం గారికి సహచరులుగా మిత్రులుగా ఉన్న విజయ్ గారు, కోట ముస్లిం గారు, నిజంగా తుకారాం అంటే క్రమశిక్షణకు మార్గం. తుకారాం అంటే టైం మెయింటెనెన్స్. తుకారాం అంటే గుజరాత్ బిడ్డలను ఐక్యత చేసి పోరాట మార్గాన్ని ఎంచుకొని గుజరాత్ బిడ్డకు కావలసిన సౌకర్యాలను మెరుగుపరచడానికి ఇలా మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉండి మహబూబాద్ జిల్లాతో పాటు ఇప్పుడున్న 5 జిల్లాలు రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళి నేనంటే ముదిరాజులు, నా ముదిరాజు బిడ్డలు కూడా నేను ఇంజనీర్గా ఉండి ఏ విధంగా సుఖంగా బతుకుతున్నానో గ్రామ స్థాయిలో ఉన్న ముదిరాజు బిడ్డలు కూడా ఆ విధంగా ఎదగాలని 1990లో నాకు మొదటిసారి నేను తుకారాం గారిని చూడటం జరిగింది. నేను అప్పుడే ఆ సంవత్సరం 90లోనే నేను ఈనాడు విలేకరిగా నెల్లిపూర్లో పనిచేస్తున్న క్రమంలో నెల్లిపూర్కి వచ్చి మీటింగ్ పెట్టుకున్నాను. ఆ సమావేశంలో అనుకోకుండా నేను ముదిరాజుల మీటింగ్ అంటే నేను పోవటం, అందరి కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ అబ్బాయి అయితే నేను బాగానే ఈ సంఘానికి పనిచేయకూడదని చెప్పి 1990లో నన్ను నెల్లిపూర్ మండలానికి ముదిరాజు సంఘానికి అధ్యక్షుడిగా ఆ రోజు ఎంపిక చేయడం జరిగింది. సంఘానికి గురు శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయమైంది అంటే అది తుకారాం గారి. తుకారాం గారు నాటిన బీజం ఈరోజు తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాష్ గారి నాయకత్వంలో విదజల్లి రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజులను ఐక్యత చేసి ముదిరాజులో మార్పు తీసుకొచ్చి ముదిరాజులో రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ముదిరాజులకు రావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా ఎంతో కొంత ఈరోజు జరుగుతుంది, లాభం జరుగుతుంది. గ్రామ స్థాయిలో ఉన్న వారికి లబ్ధి చేకూరిందంటే ఆ రోజు తుకారాం గారు నాటిన విజయ అని చెప్పి చెప్పుకుంటాం. అనేక మార్లు ఆయనతో పాటు నేను మామూలు ప్రాంతమైన బర్కనపేట లాంటి ప్రాంతానికి విద్యార్థులో ఉన్న చివరి కరీంనగర్ జిల్లా దగ్గర ఉన్న గ్రామాలను వెళ్ళడం జరిగింది. టైం అంటే టైమే. ఆ టైంకు ఆలస్యం నాయకులు వచ్చినా, కార్యకర్తలు వచ్చినా, ముదిరాజు సంబంధించిన ఎవరు వచ్చినా కూడా గట్టిగా అంటే గట్టిగా మందలించేవాడు. అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం అనేది బాధాకరం. ఏదేమైనా ఈరోజు భౌతికంగా మనకు ఆయన దూరమైనప్పటికీ కూడా ఆయన పెట్టిన విద్యలుగానే మనం ఎదిగి ఈరోజు ముదిరాజు జాతికి ఉపయోగపడుతున్నాం, ముదిరాజు జాతి కోసం పనిచేస్తున్నాం. ఎప్పటికీ తప్పనబడే ఈ ప్రాంతంలో మహబూబాద్ ప్రాంతంలో గిరిజన చట్టాలు విపరీతంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మనం ముదిరాజులం ఏకం కాకుంటే గిరిజనులతో ఇబ్బంది ఎదుర్కొంటాం అని చెప్పి ఆయన అప్పుడు జరిగిన సమావేశంలో చెప్పేవాడు. ఈరోజు మనం ఎదుర్కొనేది ఎంతో కొంత ఐక్యత ఉండటం వల్ల కొంత మేరకు మనం లాభం చేస్తున్నప్పటికీ కూడా ఆ రోజు తుకారాం గారు భావించిన విధంగానే ఈరోజు మహబూబాద్ జిల్లాలో చెరువుల దోపిడీలు జరుగుతున్నాయని చెప్పి చెప్పగలం. ఎంత చేసినప్పటికీ కూడా మనలో ఐక్యత ఉన్నప్పటికీ కూడా మన ఐక్యత స్వార్థం కొంత తోడు కావడంతో ఈరోజు గ్రామాలలో చెరువులు విపరీతంగా దోపిడీకి గురై సామూహికంగా గిరిజనులు వచ్చి చెరువులను దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు మనకు నెలకొంది. మనం తుకారాం గారిని స్ఫూర్తిగా తీసుకొని తుకారాం గారి భావాలకు అనుగుణంగా నడుచుకోవాలి.
జిల్లాలో జరుగుతున్న చెరువుల దోపిడీని అరికట్టాలంటే ఇంకనూ మన ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు గిరిజనులు చెరువు దోపిడీ చేయాలంటే ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి ఒకరికొకరు వందల సంఖ్యలో సామూహిక దోపిడీ జరుగుతుంది. మనం కూడా ఈరోజు తుకారాం గారిని గుర్తు చేసుకొని అరే మన విలేజ్గా చెరువు దోపిడీ జరుగుతుందంటే మనం కూడా స్వచ్ఛందంగా పోయి వాళ్ళని అడ్డుకుంటే తప్ప ఈరోజు చెరువు దోపిడీలను అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. వారి స్ఫూర్తిని తీసుకొని ఫోన్ చేయగానే గ్రామాల నుండి ముదిరాజులు బయటికి బయలుదేరి చెరువుల సామూహిక దోపిడీని అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తుకారాం గారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరి దృష్టి కూడా తీసుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్ బండా ప్రకాష్ గారి నాయకత్వంలో ఈటల రాజేంద్ర గారి సహకారంతో అనేక రకాలైన లబ్ధి గ్రామ స్థాయిలో ఉన్న ముద్రాలు కలుగుతుంది. వారికి ఆ లబ్ధి పొందటమే ముఖ్యం అనేది కాకుండా ఆ లబ్ధితో పాటు నేను జరుగుతున్న సామాజిక దోపిడీని అరికట్టవలసిన అవసరం ప్రతి ముదిరాజు బిడ్డపై ఉందని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈరోజు ఈ జిల్లాలో ఇంకో భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నాం. ఆ భయంకరమైన పరిస్థితి కూడా మనం అడ్డుకట్ట చేస్తే తప్ప రానున్న 5 సంవత్సరాల్లో ముదిరాజులు అన్నటోళ్ళందరూ కూడా మత్స్యకార్మికులుగా దూరమయ్యే పరిస్థితులు ఈరోజు మన జిల్లాలో జరుగుతున్నాయి. ఈ జిల్లాలో కొత్తగూడ, గార్ల, బయ్యారం, గంగారం, గూడూరు ఈ 5 మండలాల్లో 80 గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధం చేయడం జరిగింది. 9 గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉంటేనే ఈ రోజు జిల్లాలో ఉన్న చెరువుల దోపిడీ ఉంటే 80 గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఏర్పడింది మన పరిస్థితి అనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. 9 గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉంటేనే మండలంలో ప్రతి సంవత్సరం 5, 6, 7 టన్నులు పోయినసారి ఈ జిల్లాలో 5 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలకు సంబంధించి చెరువు దోపిడీ జరిగితే ఈ సంవత్సరం ఇప్పటికే 9 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలకు సంబంధించి దోపిడీ జరిగింది. నిన్న కూడా 2 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలకు సంబంధించిన చెరువులను ముద్దెన్నపేట, చింతపల్లిలో దోపిడీ చేయడం జరిగింది. ఈ దోపిడీ విధానాలు జరుగుతాయని గుర్తించే ఆ రోజు తుకారాం గారు అందరినీ ఐక్యత చేయడం ముందుకు వచ్చారు. కానీ మన ఐక్యత అయ్యాం. కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఐక్యత ఉండి ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామని చెప్పి గుర్తు చేయడం. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈ జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన ప్రతి ముదిరాజు బిడ్డతో పాటుగా గ్రామాల్లో ఉన్న ముదిరాజు బిడ్డలందరిపై ఉంది. గ్రామాల్లో ఉన్న ముదిరాజు బిడ్డలందరూ కూడా ఏకమై ముందుకు వచ్చినప్పుడే రానున్న రోజుల్లో ఈ జిల్లాలో ఉన్న మత్స్య సంపదను మనం అనుభవిస్తాం తప్ప మనలో ఐక్యత లేకుంటే రానున్న రోజుల్లో ఆ మత్స్య సంపదను మనం దూరమయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించి దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకోవడం కూడా ప్రయత్నం జరుగుతుంది. మొన్న గురువుల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2-3 రోజులలో ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులందరూ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరుకుంటూ నిన్ననే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఈ దోపిడీల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. దోపిడీలను అరకట్టవలసిన అవసరం అంతేనే ఉందంటే ఏం చేశారని చెప్పి డిఎస్పీ గారి అధ్యక్షుల సమావేశాలు ఏర్పాటు చేసి కొంత మార్పు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు నేను గురువు సిఐ పరిధిలో ఉన్న మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల సమావేశం ఏర్పాటు చేసింది. ఒకటి పోలీస్ ద్వారా ఏర్పాటు చేసే సమావేశాలు ఒకటైతే, రెండోది
ఆర్డీఓ గారి ద్వారా కూడా సమావేశాలను ఏర్పాటు చేసి చట్టం ఈ విధంగా ఉంటుంది, చట్టం ఈ విధంగా చెబుతుంది, చట్టం ప్రకారం మధ్యపార్శ్వ సహకార సభ్యులకు హక్కు ఉంటుంది, ముద్రాలకే హక్కు ఉంటుంది అనే దానిని కరపత్రాల రూపేనా కానీ సమావేశాల రూపేనా కానీ లేదా ఉత్తరాల రూపేనా కానీ గ్రామ స్థాయిలో ఉన్న గిరిజనులకు తీర్పు తప్ప లేకపోతే రూపీకరణ మనం ఐదు రకాల ప్రణాళికలను రూపొందించుకుంటే తప్ప లేదా వాటికి అనుగుణంగా మనం పనిచేస్తే తప్ప ఈ చెరువుల దోపిడీని కొంతవరకైనా ఆపగలుగుతాం తప్ప లేదా ఆపలేమని చెప్పి ఇప్పటికే జిల్లా సెక్రటరీ జిల్లా కార్యనిర్వాహక ఇద్దరు కూడా మీరు ఏం చేస్తారో తెలియదు, మీ వెంట నేను ఉంటా, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాను. నా రోజు మన కరోనా వల్ల మీకు 3 నెలలు 4 నెలలు మీకు బస్సు పోతే 15 రోజులు 20 రోజులు ఆ నౌకరు కూడా వదిలిపెట్టుకొని 10-15 రోజులు మండల వారీగా సమావేశాలు పెడతాయా, డివిజన్ వారీగా సమావేశాలు పెడతాయా, జిల్లా వారీగా సమావేశాలు పెడతాయా, మండల వారీగా ఏ విధంగా ఎదుర్కొంటాయి, జిల్లా వారీగా ఏ విధంగా ఎదుర్కొంటాయి, గ్రామ స్థాయిలో ఏ విధంగా ఎదుర్కొంటాయి అనే ప్రణాళిక రూపొందించుకోకపోతే కష్ట పరిస్థితులు ఈ జిల్లాలో ఎదుర్కోగలుగుతారు. ఒకటి, ఈ రోజు నిజంగా కూడా పోలీసు యంత్రాంగం మనం పూర్తిగా సహకరిస్తుంది. చెప్పగానే ఎస్పీ గారికి మెసేజ్ పెట్టగానే 150 మెసేజ్ తీసుకున్నారు. ఎస్పీ గారికి ఏం జరుగుతుంది ఆయన స్పందించి హిందుస్థా డిఎస్పీ సిఐకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే పోలీసులు మన దగ్గరకు వస్తే మనం పోయి ముందుపోయి మనం పని చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ పరిస్థితులకి బయటకు రావాలి. కొందరు సమావేశం పెడితే మనోళ్ళే ఆ సమావేశానికి ఎదుర్కోవాలి. డివిజన్ స్థాయిలో మన సమావేశం పెడితే ఆ డివిజన్లో 58 మత్స్యపార్శ్వ సహకార సంఘాలు ఉంటే వచ్చి 7 మత్స్యపార్శ్వ సహకార సంఘాలు వస్తే 50 మంది 51 మంది రాకపోతే ఏం చేస్తే మనం నిజంగా దోపిడీకి గురైన గ్రామాలకు సంబంధించిన మత్స్యపార్శ్వ సహకార సంఘాలు కూడా ఆ మీటింగ్ రాలేదు. ఎటుపోతున్నాం మనం, ఎందుకు కష్టపడుతున్నాం? నిజంగా నాయకులు అటువంటి సహదేవో శ్రీనివాసో కాటబాసులో గ్రామానికి వెళ్ళిన తర్వాత మాకు డీజిల్ ఖర్చు అయింది, పెట్రోల్ ఖర్చు అయింది అని చెప్పేసి ఇక్కడ అట్టుకోలేము కదా, ఇక్కడ డీజిల్ పోయని చెప్పట్లేము కదా. బాబు మీకు పని చేస్తాం, మీరు ఏకంగా అది మీ చెట్లు దోషి కాకుండా చూస్తుంటాయి, మీకు రావాల్సిన ఏదైనా కార్యక్రమాలంటే ఒత్తిడి చూస్తాయన్నా కూడా మనలో ఐక్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఏది అయినప్పుడు కూడా రానున్న రోజులు ఇంకా గడ్డ పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మన చెన్నైలోకి వచ్చి 345 రోజులు, ఈ సంవత్సరానికి 345 రోజులు నీళ్లున్నాయి. ఈ సంవత్సరం నుంచి 345 రోజులు నీళ్లుంటాయి. 345 రోజులు మనం చేపలు పట్టుకోవచ్చు. ఎండాకాలం రాగానే జూన్ ఇప్పుడు అనేక గ్రామాలలో వచ్చినది వేరే వాళ్ళు పట్టుకుంటారు. మేము ఏప్రిల్ లాస్ట్ వాళ్ళు పట్టుకుంటాం, మే నెల మొత్తం మేము చెరువు పట్టుకుంటాం గిరిజనులు అని చెప్పి సర్పంచ్ దగ్గరికి రోజు చేసే కార్యక్రమాలు చేయడానికి విశ్వసిల్లు. ఇక ముందు చెరువులు అనేది ఎన్నో గ్రామ పంచాయతీ చిన్న ఉంటుంది తప్ప మన మధ్యపార్శ్వ సహకార సంఘాలతో మంచి చెరువు కూడా ఏది కూడా ఎండ దిగనుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అప్రమత్తంగా ఉండాలంటే ఐక్యతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మనకు పనులు చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఇంద్రరాజేందర్ గారు రెడీ ఉన్నారు, ఫోన్ చేసి మాట్లాడితే అన్నప్రకాష్ గారు రెడీ ఉన్నారు, ఫోన్ చేసి పనిచేయడానికి. ఇక్కడ జిల్లా స్థాయిలో మేము కూడా రెడీ ఉన్నాం ఫోన్ చేసి పనిచేయడానికి. కానీ ఈ మమ్మల్ని కానీ అన్నప్రకాష్ గారు కానీ ఈటల రాజేందర్ గారిని కానీ ఉపయోగించుకోవాల్సి ఎవరంటే గ్రామ స్థాయిలో దయచేసి ఉపయోగించుకొని రానున్న రోజుల్లో దోపిడీలకు అడ్డుకట్టే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఈ అవకాశం కల్పించిన జిల్లా కార్యవర్గానికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఏదైనా కూడా తుకారాం భౌతికంగా మనకు దూరం కావడం, ఈ జిల్లా వాసి కావడం, ఈరోజు మీ ముందు కూడా
నేను మాట్లాడుతున్నా అంటే ఆయన నాటే చిత్రంగానే